ప్రేమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ ఉదయకాలన మేము స్తుతిస్తున్నా దేవా. నాయన మీ కృపను బట్టి దినమంతా కూడా నన్ను కాపాడారు. స్తోత్రం నాయన. మరొక నూతన దినం చూడడానికి ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి, దయను బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఎవరైతే ఏకీభవిస్తున్నారో నాయన వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ అక్కర్లన్నీ కూడా తీర్చండి నాయన. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యాన్ని ప్రసాదించండి, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. శిలువ కార్యాన్ని బట్టి స్వస్థత, శిలువలో పొందిన దెబ్బలను బట్టి స్వస్థత, గొప్ప కార్యం చేయండి నాయన. అదేవిధంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మంచి జ్ఞానం తిరిగి దయచేయండి. ఎగ్జామ్ అంతా కూడా ప్రభావ మీరు సహాయం చేయండి. అదేవిధంగా ఈ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆర్థికంగా కష్టాల నుంచి విడిపించి మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా దేశాన్ని మీరు దీవించండి, మా రాష్ట్రాలను మీరు దీవించండి. మా రాష్ట్రాలను మీరు అయా మీ కృప చూపించండి ప్రభా. ప్రత్యేకంగా ఈ దినం ఆయన ఎవరైతే అయా జన్మదినం జరుపుకుంటున్నారో వాళ్ళకి నూరేళ్ళ ఆయుష్తో అభిషేకించండి. ఎవరైతే వివాహ దినం జరుపుకుంటున్నారో ఆయన ఈ సంవత్సరం అంతా ప్రభావ మీ కృపరకల చాటు కృప నీళ్ళలో భద్రపరచండి. ఎవరైతే ఈరోజు ప్రయాణంలో ఉన్నారో ప్రయాణ దీవులతో నింపండి ఆయన. ప్రత్యేక కృపతో నింపండి నేను ఈ రోజంతా ప్రభా కృపాక్షంతో నడిపించమని, ప్రార్థనలు ఆలకించమని, కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తులో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.